హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అంటే చాలా నెలల తర్వాత అంటే గతంలో కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి రైతు భరోసాతో నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా రైతు బంధు నిధులు జమ అయ్యాయి, ఈరోజు ఎన్ని ఎకరాలకు జమ చేయబోతున్నారు, జమ కాని వారికి రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు నావి 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, కేసీఆర్ గారు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం మంచిగా ఇచ్చారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇస్తున్నారా? రెండో ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరు నమ్ముతున్నారా? 3 ఎకరాల వరకు నిజంగా జమ అయ్యాయి అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, నమ్మని వాళ్ళు నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చేసి మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సహాయ కేంద్రాలు, రైతు భరోసాకి సహాయ కేంద్రాలు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా రైతు భరోసా నిధుల విషయంలో ఆందోళన చెందుతుంది అన్నదానికి గల కారణాలు ఇక్కడ ఒక స్పష్టమైన సమాచారం చూసుకోవచ్చు. 4 నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం మీకు చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు రైతు భరోసా అనేది విడుదల చేసింది అని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ హుజరాబాద్, కరీంనగర్, హన్మకొండలో, కరీంనగర్ జిల్లా పాత జిల్లా కాబట్టి దీన్ని తీసుకొని ఒకసారి చూసుకున్నట్లయితే 3 ఎకరాల లోపు కలిగిన రైతులకి సంబంధించిన ఎకరాలు 21,000 ఎకరాలు ఉన్నాయి. కానీ నిధులు మాత్రం 13,000 ఎకరాలకి మాత్రమే విడుదలయ్యాయి అనేది స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ సుమారుగా 10,000 ఎకరాలకు రైతు భరోసా అనేది అందలేదు. ఓకేనా? సో ఇలా 3 ఎకరాల లోపు ఉన్నాళ్ళు అన్ని నియోజకవర్గాలలో గల కారణాలు ఏంటివంటే సర్వే నెంబర్లలో భూ విస్తరణ, అలాగే పాస్ పుస్తకాల్లో తక్కువగా నమోదు కావటం, సర్వే నెంబర్లో భూమి ఎక్కువగా కనబడటం కారణాలతో ఆ సర్వే నెంబర్కి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు అనేవి నిలిపివేసినట్లుగా సహాయంకి సంబంధించి అప్డేట్ ఉంది. ఈ నెల 25వ తారీఖు నాడు పిఎం కిసాన్కి సంబంధించి 19వ విడత నిధులను రైతుల ఖాతాలలోకి విడుదల చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది అనే స్టేట్మెంట్ని మీరు ఈ సందర్భంగా స్పష్టంగా వివరంగా చూసుకోవచ్చు అనమాట. అయితే రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు వచ్చాయనే పూర్తి స్థాయి స్టేట్మెంట్ మీకు ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27వ తారీఖు నాడు, జనవరి 27వ తారీఖు నాడు మొదటి విడత 577 గ్రామాలకు 568 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండవ విడత ఫిబ్రవరి 5వ తారీఖు, మూడో విడత ఫిబ్రవరి 10వ తారీఖు, నాలుగో విడత ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల లోపుకి సంబంధించి 3,400 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా ప్రభుత్వం వివరించింది. కానీ ఇందులో 1 ఎకరంలో కలిగిన వాళ్ళు, 2 ఎకరాలలో ఉన్నవాళ్ళు, 3 ఎకరాలలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది నిధులు జమ కాని వారు ఉన్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏం చెప్తున్నారంటే సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్కి 3 ఎకరాల, ఇక్కడ చూడండి, జమ కాని రైతులు సంప్రదించాలి అంట. 3 ఎకరాల రైతుల ఇప్పటికే ఖాతాలో నిధులు పడ్డాయి. ఖాతాలో నిధులు జమ కాని వారు, తక్కువ వచ్చిన రైతులు సంబంధిత ఏఈఓలతో పాటు ఎంఏఓలను సంప్రదించవచ్చు అని చెప్పేసి మ్యాటర్ ఇవ్వడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైతే సాంకేతిక సమస్యల కారణంగానో లేదంటే నిధులు జమ కాకపోవడం కారణాలు ఏమైనా ఉన్నట్లయితే తక్షణమే మీకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి అని చెప్పేసి పై అధికారులు చెప్తున్నారు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి. మార్చి 1వ తారీఖు నాటికి దాదాపుగా 5 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు జమ కావచ్చు అనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు.